0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మంచు కరగటం మీరు గమనించే ఉంటారు. మరి ఇక్కడ చూడండి, ఒక బీకర్, ఆ బీకర్లో మంచు, థర్మామీటర్ కూడా పెట్టాం, వేడి చేస్తూ ఉన్నాం. కానీ థర్మామీటర్ మాత్రం 0 డిగ్రీ సెంటీగ్రేడ్నే చూపిస్తూ ఉన్నది. అంటే థర్మామీటర్ రీడింగ్లో ఎటువంటి మార్పు లేదు, 0 దగ్గరే ఉంది. ఈ విధంగా మంచు పూర్తిగా కరిగి నీరుగా మారే వరకు టెంపరేచర్లో చేంజ్ లేదు. మరి అంటే 0 దగ్గర అలానే ఉంది. మరి మనం సప్లై చేస్తున్న హీట్ ఎనర్జీ అంతా ఏమైనట్టు? చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగేటప్పుడు మనం సప్లై చేసిన హీట్ ఎనర్జీ పదార్థం తనలో దాచుకుంటుందన్నమాట. ఈ విధంగా అది దాచుకున్నటువంటి హీట్ ఎనర్జీని చేంజ్ ఆఫ్ స్టేట్ కోసం ఉపయోగించుకుంటుంది, తనలో దాచుకొని. దీన్ని లేటెంట్ హీట్ అంటారనమాట. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ 80 calories per gram. అంటే 1 గ్రాము మంచు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పూర్తిగా నీరుగా మారటానికి 80 calories హీట్ ఎనర్జీ అవసరం. అలానే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ 540 calories per gram. అంటే 1 గ్రామ్ వాటర్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పూర్తిగా వేపర్గా మారటానికి 540 calories ఆఫ్ హీట్ ఎనర్జీ అవసరం అని అర్థం అన్నమాట.